సిలిండర్ బ్లాస్ట్ కాదు, పక్క మర్డర్. మిర్యాలగూడ కేసులో ట్విస్టు. ఈ నెల 5న అంటే జూన్ 5న ఇద్దరు పిల్లలు సహా అమ్మమ్మ సజీవ దహనం. భార్య దూరం పెడుతుందన్న కోపంతో ముగ్గురిని హత్య చేసిన సవతి తండ్రి. అర్ధరాత్రి టైంలో పెట్రోల్ పోసి సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టిన నిందితుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 5న నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 5న సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ముగ్గురు సజీవ దహనమయ్యారని అందరూ భావించారు. కానీ సిలిండర్ పేలుడు ప్రమాదశావత్తు జరిగింది కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అని పోలీసులు గుర్తించారు. ఇది చదవాల్సిన వార్తనే. చూద్దాం ఏం జరిగిందో. ఇక్కడ ఉంది. భార్య తనను దూరం పెడుతుందన్న కోపంతో సవతి తండ్రి పిల్లలతో పాటు వారి అమ్మమ్మను హత్య చేశాడని తేలింది. ఏపీలోని ఒంగోలు సమీపంలో గల కొత్తపేటకు చెందిన శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ మ్యాట్రిమోని యాప్ ద్వారా మహిళలను టార్గెట్ చేసి పెళ్లిళ్ళు చేసుకొని కొంతకాలం కాపురం చేశాక వారి వద్ద ఉన్న నగదు బంగారం దోచుకొని పరారవుతుంటాడు. ఈ క్రమంలోనే గతంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతంలో ఓ యువతిని పెళ్లి చేసుకొని ఆమె వద్ద బంగారం తీసుకొని మిర్యాలగూడకు వచ్చాడు. ఓకే. పట్టణానికి చెందిన నక్క ధనలక్ష్మి భర్త కొన్నేళ్ల కిందట చనిపోవడంతో ఆమెను 5 ఏళ్ల కింద రెండో వివాహం చేసుకున్నాడంట. ఎవరు? ఈ శిరీష్ అనేటోడు. కొంతకాలం కాపురం చేశాక ఆదిలాబాద్ కేసులో శిరీష్ కుమార్ పోలీసులకు చిక్కడంతో ధనమ్మ అతడిని దూరం పెట్టడంతో పాటు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. తర్వాత తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్ 17 ఏళ్ళు ఉన్నాయట, ప్రణీత 14 ఏళ్ళంట తో కలిసి కలాల్వాడలోని తల్లి వనం చంద్రమ్మతో వద్దకు వచ్చి ఉంటుంది. ఎవరు? ఆమె ధనమ్మ. గత నెలలో జైలు నుంచి విడుదలైన శిరీష్ కుమార్ వేధింపులు తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ధనమ్మ కేర్ టేకర్ ఉద్యోగం కోసం ఇటీవల పూణేకి వెళ్ళిందట. దీంతో ధనమ్మ తనను వదిలేసి వెళ్ళడంతో ఆమెపై శిరీష్ కిషోర్ కక్ష పెంచుకున్నాడు. పిల్లలు అడ్డు తొలగితే ధనమ్మ మళ్ళీ తన వద్దకు వస్తుందని భావించి ఇద్దరు పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి టైంలో పెట్రోల్ పోసి సజీవ దహనం. ఇద్దరు పిల్లలను చంపాలని ప్లాన్ వేసిన శిరీష్ కుమార్ హైదరాబాద్ నుంచి స్కూటీపై మిర్యాలగూడ బయలుదేరాడు. మధ్యలో పెట్రోల్ కొనుగోలు చేశాడు. అర్ధరాత్రి సమయంలో కలాల్వాడలో చంద్రమ్మ ఇంటికి చేరుకున్నాడు. అంటే భార్య లేదు, పూణేలో ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉండడంతో సైలెంట్గా ఇంట్లోకి చొరబడ్డాడు. పడుకొని ఉన్న లక్ష్మణ్ ప్రణీతితో పాటు అంటే పిల్లలు పాటు వారి అమ్మమ్మ వనం చంద్రమ్మపై పెట్రోల్ పోశాడు. అనంతరం గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టి పరారయ్యాడు. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుని ఒంగోలు సమీపంలో అదుపులోకి తీసుకొని విచారణ. ఇప్పుడు ఏంది కారణం? ఇప్పుడు ఈ వార్త ఏంది? భార్య దూరం పెట్టిందని చంపేసిండు. దూరం పెడితే చంపాలనా? ఎందుకు? ఒంటరిగా బతకనికి చేత కాదా? ఆ సత్తా లేదా? ఎప్పుడు మనకి ఎవరో ఒకరు తోడు ఉండాలనా? భార్యనో లేకపోతే భర్తనో లేకపోతే ప్రియురాలో. ఆ పిల్లల్ని వాడు పిల్లని కూడా చంపిండు, అమ్మమ్మని చంపాడు. ఆమె లేదు, పూణేలో కేర్ టేకర్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే వాని ఇంటెన్షన్ ఏంది? పిల్లలను చంపితే ఆమె నా దగ్గరికి వస్తుందని వాని ఇంటెన్షన్. ఇది ఎంత తెలివి తక్కువతాను! అసలు మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా ఇట్లా చేస్తారా? కానీ చేస్తారు. ఉన్నారు మెడ మీద తలకాయ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తలకాయ అంటే బుర్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన పంచాయతీ ఏంటంటే నేను చాలా మటు కొన్ని వార్తలు చదువుతున్న క్రమంలో నేను గమనించింది ఏంటంటే, భర్త లేకపోతే భార్య బతకలేకపోవడం, భార్య లేకపోతే భర్త బతకలేకపోవడం, ప్రియురాలు లేకపోతే ప్రియుడు బతకకపోవడం, ప్రియుడు లేకపోతే ఇది బంద్ చేసుకోవాలి. ఇది తగ్గించుకోవాలి. ఈ ఆలోచన, ఈ పనికి మేలిన ఆలోచన. ఎందుకు? ఎవరో ఉంటేనే బతకాలా? ఒంటరిగా వచ్చినా ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. మనల్ని కాదని దూరం పెడితే మంచి సంతోషం అని సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఎందుకు చంపాలి? ఎందుకు కొట్టాలి అంటున్నా. మనల్ని ఇష్టపడినప్పుడు, మనల్ని వదిలేసినప్పుడు మంచిది, సంతోషం అని చెప్పాలి. బ్రహ్మాండంగా ఒంటరిగా గడపాలి, ఒంటరిగా జీవించాలి. తప్పే ఉంది? ఏముంది అంటున్నా. ఒంటరిగా ఉన్నంత ఆనందమే ఉండదు తెలుసా? ఎస్, అది చాలామంది గమనించారు. కానీ
అదే అద్భుతం, అదే ఆనందం. ఓ 4 పుస్తకాలు 4 అధ్యయనాలు చేయొచ్చు, కానీ ఎవరెవరు లేకపోతే మేము బతకలేమని ఇగో ఇట్లాంటి దానిలకు పాల్పడతారు. ఇంకా కొందరు అయితే ఆ ప్రియుడి మోజులో పడి భర్తను చంపుడు, ప్రియురాలు మోజులో పడి భార్యను చంపుడు. ఏం చెప్పాలనే వాళ్ళకు మొక్కాలే, వాళ్ళకు మొక్కాలే. కాబట్టి ఒకటి ఏంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా బతకాలే. మనల్ని దూరం పెట్టినప్పుడు మనం స్వచ్ఛందంగా నిజాయితీగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. వద్దు నువ్వు వద్దు అన్నప్పుడు మంచిది, సంతోషం అని చెప్పాలి. వాళ్ళకి సంతోషం అని చెప్పాలి. ఈ సంపుడు ఎందుకు? ఇది ఎవరు చేస్తారు? ఇది లేనోడు చేస్తాడు, తలకాయల బుర్ర సరిగా లేనోడు చేస్తాడు, జ్ఞానం లేనోడు చేస్తాడు. వీడు కూడా అదే చేసాడు శిరీష్ అనేటోడు.